చిట్టా నంబర్ 2 రోహిత్ వేముల యాక్ట్లా ఇంకొకటి మీరు చూస్తే ఇప్పటిదాకా నేను చిట్టా నంబర్ 1లో రోహిత్ వేముల యాక్ట్ మాట్లాడినా. సో ఈ రోహిత్ వేముల యాక్ట్లో చూపించినంత కీన్ ఇంట్రెస్ట్ మళ్ళా వెనకటికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాబర్ట్ వాడ్రా మీద గంభీరమైన ఆరోపణలు వచ్చినప్పుడు ఈయన మీద కేసు ముంగటికి తీసుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ ఎందుకు చూపలే అని చెప్తున్నా. ఎటకేలకు ఇవాళ ఈడీ ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది ఫ్రెండ్స్. ఇవాళ ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది రాబర్ట్ వాడ్రా మీద, హర్యానా ల్యాండ్ కేస్ డీలింగ్ మీద. ఇది నేను చెప్పిన మాట కాదు. 17 జూలై 2025 డెక్కన్ క్రానికల్లా వచ్చిన కథనం మీ ముంగట పెట్టిన. 2008లో ఒక భూమి కొంటారు, 2012లో దాని సేల్ అవుతుంది. బట్ అక్టోబర్ 2012కి వచ్చేసరికి దాన్ని మ్యూటేషన్ ఆపేస్తారు. 2024లో ఈడీ ఛార్జ్ షీట్ పెడుతుంది. కట్ చేసి చిట్టా లోపలికి పోతే ఈడీ ఛార్జ్ షీట్ ఏదైతే రాబర్ట్ వాడ్రా మీద ఫైల్ చేసిందో ఇది వాడ్రా డిఎల్ఎఫ్ ల్యాండ్ డీల్ స్క్రూటినీ మీద పెట్టిండ్రు. ల్యాండ్ డీల్ స్క్రూటినీ అని ఎందుకు అంటున్నానంటే ఖేమ్కా ఎవరైతే అప్పట్లో రెవెన్యూ ఆఫీసర్ ఉండనో ఆయన ఈ ల్యాండ్ మ్యూటేషన్ ఆపేసిండు. ఇది ఎట్లుంటుందని అంటే ఎప్పుడైతే నీ దగ్గర రాజకీయ పవర్ ఉంటుంది చూడు, ఆ రాజకీయ పవర్ నీ ప్రివిలేజ్ కోసం యూజ్ చేస్తావు చూడు, అప్పుడు సామాన్యులు దీన్ని పైసలు కట్టాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఈ కాస్ట్ను బేర్ చేయాల్సి వస్తుంది. రాబర్ట్ వాడ్రా ఒక బిజినెస్ మ్యాన్, పొలిటికల్ ఇన్సైడర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఇక కాంగ్రెస్ పార్టీ దేశ అల్లుడు అండ్ ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీకి అల్లుడు. ఇవాళ అఫీషియల్గా ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. హై స్టేక్స్ ఆఫ్ మనీ లాండరింగ్ జరిగింది ఒక కాంట్రవర్షియల్ ల్యాండ్ డీల్ ఇన్ హర్యానా అని చెప్పి ఈ ఈడీ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమని మాట్లాడుతుందనంటే ఒక లీగల్ ఫుట్ నోట్ ఇలా భారతవానికి పరిచయం చేసింది. ఇది ఒకటే ఒక లీగల్ నోట్ కాదు రాబర్ట్ వాడ్రా మీద. అఫ్కోర్స్ ఆయన ఇది పొలిటికల్ వెండేటా అని చెప్పి చెప్తున్నాడు, కానీ ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా మాట్లాడాలనంటే ఈయన చేసిన దరిద్రం ఎంత గొప్పదో ఈ ఈడీ ఛార్జ్ షీట్లో చెప్తుంది. సీన్ కట్ చేసి 2008లోకి పోతే స్కైలైట్ హాస్పిటాలిటీ ఏదైతే ఫర్మ్ ఉందో దానికి వాడ్రా డైరెక్టర్ ఉండే. 3.5 కోట్లకు భూమి కొన్నాడు గురుగావ్లా. 3.5 ఎకరాల భూమి 7.5 కోట్లకు కొన్నాడు. 7.5 కోట్లకు కొని 4 సంవత్సరాలల్లా ఎంత 4 సంవత్సరాలల్లా దాన్ని డిఎల్ఎఫ్కి 58 కోట్లకు అమ్మిండు. 3.5 ఎకరాల భూమి 7.5 కోట్లకు కొని 4 సంవత్సరాలలో ఎంత కమ్మిండండి? 58 కోట్లు. అట్లెట్ల భూమి అంత విరిగిపాయ్. జర మాకు కూడా చెప్తే మాకు కూడా అసలు సంతోషిస్తాం కదా. దేశంలో గరీబీయే ఉండదు కదా. నువ్వు 3.5 ఎకరాలు కొనుక్కున్నావేమో, 3 గజాలు కొనుక్కుంటాం కదా, గంతే కదా రా భయ్. మేము 3 గజాలు కొనుక్కుంటాం కదా, నీకు 58 కోట్లు వచ్చినాయొచ్చు, మాకు ఒక 5 లక్షల రూపాయలు వస్తాయొచ్చు సారు. మా బతుకులు గంతే, మా బతుకులు గంతే. ఆ 5 లక్షలలోనే మేము పైశాచిక ఆనందం పొందుతామొచ్చు చెప్పొచ్చు కదా అననే తత్వమే ఇగో ఈడీ ఛార్జ్ షీట్ రాబర్ట్ వాడ్రా మీద. ఈ స్వీట్ హార్ట్ డీల్ ఎప్పుడైతే అయిందో 4 సంవత్సరాల తర్వాత 58 కోట్ల స్వీట్ హార్ట్ డీల్ అని అంటారు నేను దాన్ని. ఎప్పుడైతే స్వీట్ హార్ట్ డీల్ ఎప్పుడైతే అయిందో ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ ఖేమ్కా దాన్ని మ్యూటేషన్ ఆపేసిండు. ఆపంగానే తర్వాత విషయం ఆయనని ట్రాన్స్ఫర్ చేసిర్రు అనుకో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బతకనిస్తారా కానీ. అయితే ఈయన ట్రాన్స్ఫర్ కూడా నిజంగా చెప్పాలంటే ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని అంటారు. ఎందుకు చెప్పాలా? ఖేమ్కా వాస్ ట్రాన్స్ఫర్డ్ ఈసారి 43వసారి. అంటే ఆయన ఎంత సిన్సియర్ ఆఫీసర్ ఒకసారి మీరు చూడండి. ఈ ట్రాన్స్ఫర్తో కలుపుకుంటే ఖేమ్కా గారిది 43వసారి ఒక ట్రాన్స్ఫర్. ఒక హూడా ఫ్యాక్టర్ ఈ డీల్ని మొత్తం ఏమంటారు నెయ్యేసి పెంచి పోషిస్తుంది. ఎట్లా అని చెప్తే ఈ డీల్ ఎప్పుడైతే అయిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, భూపేందర్ సింగ్ హూడా గవర్నమెంట్ హర్యానాలో ఉండే. మళ్ళా ఈ మ్యానిపులేషన్, ఈ అలిగేషన్స్, ఈ కార్పొరేట్ ఫేవరిజం, ఈ ఎంటిటీస్, ఈ చేంజ్ ఆఫ్ గార్డ్, ఇదంతా ఎవరి హయాంలో అయిందని అన్నది ఒకసారి నువ్వు ఊహించుకో ఫ్రెండ్స్. ఇది ఎట్లున్నదనంటే చట్టాలనే బెండ్ చేసి పడేసిర్రు. బెండ్ తీయనీకే, వాంఛాను బతుకుల బెండ్ తీయనీకే చేసి పడేసిర్రు. అంటే మీరు అర్థం చేసుకోరు వీళ్ళు ఎంత విధ్వంసం చేసినారు. ఇది క్లియర్ కేస్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ అబ్యూస్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ల్యాండ్ యూజ్ చేంజ్ వాజ్ గ్రాంటెడ్. అసలు టైటిల్ ఎట్లా మార్చేసిరనంటే 3.5 ఎకరాలు 7.5 కోట్లకు అమ్మి 4 సంవత్సరాలలో 58 కోట్లకు అట్లా అంబడి చేసిరంటే ఆ స్పీడు, ఆ సీక్రసీ ఏ రకంగా ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయిందో అన్నది చూసుకోర్రి అని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీషియల్ మాట్లాడినారు. ఈ ప్యాటర్న్ ఇది ఒక్కటి కాదు, ఇట్లాంటి కేసులలో రాబర్ట్ వాడ్రా చాలా ఉన్నాడు. చట్టాలతో తప్పించుకోడు రాబర్ట్ వాడ్రా, అది మాత్రం పక్క. వాళ్ళ అత్తగారు పవర్లు ఉన్నంతసేపు ఇక అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టే కదా. మొత్తం ఏడికాడికి భారతదేశాన్ని, భారతదేశ భూభాగాన్ని వీళ్ళు దోసుకోనికి ప్రయత్నం చేశారు. ఈడీ ఇన్వెస్టిగేషన్లో ఇంకో 2-3 కేసులలో ఉన్నాడు. యూకే బేస్ ఆర్మ్స్ డీల్ ఏదైతుందో సంజయ్ భండారీ, మేబీ త్వరలో అది కూడా బయటకు వస్తుందొచ్చు.
కాంగ్రెస్ వాళ్ళకి అడుగుతున్నా, మళ్ళీ రెడీ ఉన్నారా అని చెప్తున్నా. మీరు మీ కాంగ్రెస్ అల్లుడు పైన ఆరోపణలు ఏవేవి ఉన్నాయో దాని మీద ఫస్ట్ మాట్లాడుండ్రి. ఇలా ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. స్కైలైట్ హాస్పిటాలిటీ ఈ పంచాయతీ మీద కేమ్కా గారు 43rd టైం ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఈ స్వీట్ హార్ట్ డీల్ ఏంది దాని మీద కూడా మాట్లాడుండ్రి. ఎంతసేపు ఆధారాలు లేని ఆరోపణలు చేసుడు బంద్ చేయరు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ యూకే బేస్డ్ ఆర్మ్ డీల్ ఏదైతే సంజయ్ భండారీతో జరిగిందో మళ్ళీ దాని మీద మీ ఆలోచన ఏందో కూడా ఒకసారి జర చెప్పుర్రి కదా. బికనీర్ రాజస్థాన్లో కూడా ఒక ల్యాండ్ డీల్ చేసిండు రాబర్ట్ వాడ్రా గారు, మన కాంగ్రెస్ దేశ అల్లుడు. మళ్ళీ దాని మీద కూడా ఒకసారి జర మాట్లాడాలి కదా. ఇది కేవలం మీకు టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్, కింది ఇంకా పెద్ద గడ్డు ఉన్నది ఐస్ది, అది కరుగుతున్న కొద్దీ తేలుతూ ఉంటుంది మీదికి. చూడుర్రి మీరు, మీకే అర్థమవుతుంటుంది. కాంగ్రెస్ హీన చరిత్ర, ఒక ఇండియాస్ పొలిటికల్ కార్పొరేట్ నెక్సస్ ఏంది అని అంటే మన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ. పొలిటికల్ షీల్డులు ఇక వాళ్ళని క్రాక్ చేసే తత్వం చేయాలని అంటే రాబర్ట్ వాడ్రా దగ్గరికి ఎవరైనా వస్తుండేనా? ఈ అలిగేషన్స్ మాట్లాడితే బతుకుతుండేనా? ఇక దీన్ని సార్ వారు ఏమంటారు అని అంటే, అల్లుడు గారు ఏమంటారు అంటే పొలిటికల్ వెండేటా అంటారు. అంటే ఇది పొలిటికల్ పగతో చేస్తున్నారు అని అంటారు. మళ్ళీ దీని మీద కూడా ఇప్పుడు పెద్దగా మాట్లాడతలేడు ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సైలెంట్ అప్రూవల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది. రాత్రి టైటిల్లు మార్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇవాళ రాబర్ట్ వాడ్రా నిజంగా చెప్పాలన్నానంటే పొలిటికల్ వెండేటా అని చెప్పేసి ఒక లీగల్ అనలిస్ట్ అయిపోయిండు. ఇది ఏడికేని వస్తుంది అని చెప్తున్నా. అయితే డెమోక్రసీలా సర్నేమ్ ఉంటుందా అంటే ఇంటి పేరు ఉంటుందా? నువ్వు ఎంత పెద్దగా నుండు, నువ్వు చట్టాల కంటే మీద ఉంటావా అని చెప్పి ఇలా ప్రశ్నిస్తున్నాడు సామాన్యుడు కాంగ్రెస్ పార్టీని. మళ్ళా కొత్తిమీర కట్టలు ఏం కడతారు అని చెప్పి ఇలా అడుగుతున్నాడు సామాన్యుడు. ఛార్జ్ షీట్ ఈజ్ అబౌట్ జస్ట్ నాట్ ఎ ల్యాండ్ డీల్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ అబౌట్ ది మిస్యూజ్ ఆఫ్ పవర్ని ఏ రకంగా మిస్యూజ్ చేస్తారు అని అనేది ఈ ల్యాండ్ డీల్ మీకు చేస్తుంది. ఇంకా మన యూకే బేస్డ్ ఆర్మ్ డీల్ ఏడాదాకా పోతుందో సంజయ్ భండారీది ఇంకా నాకు తెలియదు. బికానీర్ రాజస్థాన్ది ఏమవుతుందో కూడా నాకు తెలియదు. వీళ్ళకు ప్రతి భూమిలో యాక్సెస్ దొరికిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ప్రివిలేజ్ దొరికిపోతుంది, ఒక రాజసం దొరికిపోతుంది వీళ్ళకు. ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి చూడు, ఏజెన్సీస్, ఇవన్నీ వీళ్ళకు సలాంలు కొట్టుడు మొదలవుతాయి. ఇది కేవలం ఒక లిట్మస్ టెస్టే. ఇది ఆల్కలియా లేకపోతే యాసిడా అని అనేది బయట పడాలా. సో కాంగ్రెస్ అల్లుడు అనగా మన రాబర్ట్ వాడ్రా గారి ఈ ల్యాండ్ కేసు పైన ఏదైతే అతుత్సాహం చూపిస్తున్న చూడు కాంగ్రెస్ రోహిత్ వేముల యాక్ట్ మీద, మళ్ళీ ఇన్ని సంవత్సరాల పాటు భూపేంద్ర హూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు చూపెట్టలే? ఈ స్వీట్ హార్ట్ డీల్ జరిగినప్పుడు హాట్గా కేసులు ఎందుకు బుక్ చేయలే? క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మనీ లాండరింగ్ కాదా? క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ టైటిల్ చేంజ్ కాదా? క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ పొలిటికల్ ఏమంటారు దాన్ని, పాలిటిక్స్ని ప్రాఫిట్కి యూజ్ చేసినట్టు కాదా? దీని మీద మీ అభిప్రాయాలు చెప్పుర్రి ఫ్రెండ్స్. నచ్చితే నలుగురికి షేర్ చేయరు. కాంగ్రెస్ ఈయన చరిత్ర కరెక్టే కదా. మళ్ళీ రోహిత్ వేముల మీద ఆయన దళితుడు కానప్పుడు కూడా మీరు వడ్డెర క్యాస్ట్కి సంబంధించినప్పుడు కూడా మీరు ఇంత ఫాస్ట్గా మూవ్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ రేపు ఇంకొక చిట్టా అయిపోతా, హెచ్ఎస్బిసి కథనం చెప్పి చేస్తుంది కదా చిత్రగుప్త. ఏదైనా ఇవాళనే ఇప్పుదామని అనుకున్నా ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పి ఆగిపోయాను. హెచ్ఎస్బిసి కథనం రేపు ఇప్పుతా. కాంగ్రెస్ ఈయన చరిత్ర కంటిన్యూ అయితేనే ఉంటుంది ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మేము మా కృషికి ఇట్లా మీకు నచ్చినట్లయితే క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, మాకు మీరు దయచేసి సహాయం చేస్తే మాకు ఒక రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే ఉత్సాహం కూడా మాకు వస్తుంది. ఇట్ హెల్ప్స్ అస్ టు డెలివర్ మోర్. భారత్ మాతాకి జై.